ప్రపంచంలో ఒరిజినల్ వస్తువులు తయారు చేసే దేశాలు చాలా ఉన్నాయి. కానీ డూప్లికేట్ వస్తువుల్ని కూడా చాలా పర్ఫెక్ట్గా తయారు చేసే దేశం కేవలం ఒకటి మాత్రమే ఉంది. ఆ దేశం ఏదో ఇప్పటికే మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఎస్, అదే చైనా. డూప్లికేట్ వస్తువుల్ని తయారు చేయడంలో వీళ్ళని మించిన వారు ఎవ్వరూ లేరు. ఇదే తరహాలో ది యాపిల్ ఆఫ్ చైనా పేరుతో వచ్చిన షామీ ఆండ్రాయిడ్ మొబైల్ ఇండస్ట్రీలో సృష్టించిన బీభత్సం అంతా ఇంత కాదు. ఈ బ్రాండ్ తన పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు యాపిల్, శాంసంగ్, మైక్రోసాఫ్ట్ లాంటి బ్రాండ్లకు ఒక పీడకలగా మారింది. లాంచ్ అయిన కేవలం కొన్ని నిమిషాల్లోనే వేలాది మొబైల్లు హాట్ కేకుల్లాగా అమ్ముడయ్యేవి. కానీ ఇదంతా కూడా ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఒకప్పుడు బెస్ట్ సెల్లింగ్ మొబైల్ కంపెనీగా ఉన్న షామీ ఇప్పుడు ఎందుకు భారీ నష్టాల్లో ఉంది? షామీ డౌన్ఫాల్కి కారణాలేమిటి? తక్కువ ప్రైస్కే మంచి ఫీచర్ ఫోన్స్ అందించినా కూడా ఈ కంపెనీ ఎందుకు ఫెయిల్ అయింది? ఈ వీడియోలో మనం షామీ బ్రాండ్ యొక్క రైజ్ అండ్ ఫాల్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. కానీ ఎప్పటిలాగే వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక చిన్న ప్రశ్న. శాంసంగ్ కంపెనీ ఏ దేశానికి చెందింది? నంబర్ 1 చైనా, నంబర్ 2 జపాన్, నంబర్ 3 సౌత్ కొరియా, నంబర్ 4 యునైటెడ్ స్టేట్స్. మీ ఆన్సర్ని కింద కామెంట్లో చెప్పండి. చూద్దాం మీలో ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చెప్తారు అనేది. దీనికి రైట్ ఆన్సర్ నేను వీడియో ఎండ్లో చెప్తాను. కాబట్టి వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి అన్ని విషయాలు తెలుసుకోండి. (2014) ముందు ఈ షామీ కంపెనీ కేవలం చైనాలో మాత్రమే పాపులర్. అప్పటికి ఈ షామీ ఇంకా మన దేశంలో ఎంటర్ కాలేదు. ఎప్పుడైతే ఆన్లైన్ ఫ్యాషన్ రీటైలర్ అయిన జబాంగ్ కోఫౌండర్ మను కుమార్ జైన్ 2013లో ఫండింగ్ కోసం చైనా వెళ్ళాడో ఆ తర్వాత మన దేశంలో ఈ బ్రాండ్ యొక్క ఎక్స్పాన్షన్ వేరే లెవెల్లో స్టార్ట్ అయింది. చైనాలోని బీజింగ్లో జరుగుతున్న ఒక కాన్ఫరెన్స్లో మను కుమార్ షామీ ఫౌండర్ అయిన లీ జూన్ని మీట్ అయ్యాడు. ఈ లీ యొక్క ఐడియాలు, బిజినెస్ మోడల్ అండ్ అఫోర్డబుల్ ప్రైస్లో హై క్వాలిటీ స్మార్ట్ ఫోన్ కాన్సెప్ట్ మను కుమార్కి తెగ నచ్చేసింది. మన దేశానికి కూడా సరిగ్గా ఇలాంటి అఫోర్డబుల్ ప్రైస్లో మొబైల్ అవసరం ఉందని భావించి మను కుమార్ ఈ కాన్ఫరెన్స్ తర్వాత లీ జూన్ని కలిశాడు. తాను ఇండియాలో షామీ ఆపరేషన్స్ ఎక్స్పాండ్ చేస్తానని ఆఫర్ చేశాడు. ఆ తర్వాత కొన్ని నెలల ప్లానింగ్, డిస్కషన్ తర్వాత మను కుమార్ జబాంగ్ని విడిచిపెట్టి 2014లో ఇండియాలోని షామీ యొక్క మొదటి ఎంప్లాయీగా మారాడు. ఆ తర్వాత అతను మన దేశంలో సేల్స్, మార్కెటింగ్, ఆఫ్టర్ సేల్స్ సర్వీస్లను మేనేజ్ చేయగల ఒక బెస్ట్ టీమ్ని ఏర్పరచుకున్నాడు. ఇలా కొన్ని నెలల తర్వాత జూలై 2014లో షామీ తన మొదటి స్మార్ట్ ఫోన్ని ఇండియన్ మార్కెట్లో రిలీజ్ చేసింది. అదే షామీ Mi3. అప్పటి వరకు మన దేశ మార్కెట్లోని ఏ మొబైల్ కూడా ప్రొవైడ్ చేయని ఫీచర్స్ని ఈ షామీ ప్రొవైడ్ చేసింది. అందులో 5 ఇంచ్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే, స్నాప్డ్రాగన్ 800 ప్రాసెసర్, 2GB ర్యామ్, 13 MP రియర్ కెమెరా లాంటి అద్భుతమైన ఫీచర్లను 2014లోనే అందించింది. ఈ హార్డ్వేర్ స్పెషలైజేషన్ కాకుండా షామీ Mi3 MIUI లాంటి ఒక హైలీ కస్టమైజబుల్, యూజర్ ఫ్రెండ్లీ ఆపరేటింగ్ సిస్టమ్ మీద వర్క్ అయ్యేది. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అప్పటి మార్కెట్లో ఉన్న మిగతా ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ నుంచి Mi3ని స్పెషల్గా నిలిపింది. అందుకే Mi3 ఇండియాలో లాంచ్ కాకముందే బాగా పాపులర్ అయింది. ఇక లాంచ్ అయిన తర్వాత కేవలం 2 నిమిషాల్లోనే హాట్ కేకుల్లాగా వేల ఫోన్లు అమ్ముడుపోయాయి. అయితే ఈ బ్రాండ్ ఇన్స్టాంట్గా పాపులర్ అవడానికి కారణం లో ప్రైస్ అండ్ హై ఎండ్ స్పెసిఫికేషన్తో పాటు ఈ బ్రాండ్ యొక్క మార్కెటింగ్ స్ట్రాటజీ కూడా. ఎందుకంటే షామీ యొక్క మార్కెటింగ్ స్ట్రాటజీ ఇతర కంపెనీలతో పోలిస్తే చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, 10 ఏళ్ల క్రితం మీరు ఫోన్ కొనాలి అనుకుంటే ఏదైనా లోకల్ స్టోర్కి వెళ్ళి కొనేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి చాలా మారింది. ఏది కొనాలనుకున్నా ఆన్లైన్ ప్లాట్ఫామ్లోనే కొనేస్తున్నారు. అయితే ఈ మార్పు సడన్గా ఇప్పుడే వచ్చింది కాదు. ఈ మార్పు కొన్నేళ్ల క్రితమే మన దేశంలో స్టార్ట్ అయింది. అయితే ఈ చేంజ్ని మొదటగా గమనించింది షామీ కంపెనీ. అందుకే తమ ఫోన్లను ఆఫ్లైన్ స్టోర్లో డిస్ట్రిబ్యూట్ చేసే బదులు ఆన్లైన్ ప్లాట్ఫామ్లోనే లాంచ్ చేయడం బెటర్ అని భావించి ఫ్లిప్కార్ట్తో డీల్ని కుదుర్చుకుంది. ఈ డీల్తో షామీకి చాలా బెనిఫిట్ అయింది. ఎందుకంటే ఆ టైంలో ఫ్లిప్కార్ట్ మన దేశంలోనే వన్ ఆఫ్ ది టాప్ ఆన్లైన్ షాపింగ్ ప్లాట్ఫామ్గా ఉండేది. ఆ విధంగా షామీ తన ఫోన్లను ఆన్లైన్ ప్లాట్ఫామ్లో లాంచ్ చేయడం ద్వారా పెద్ద సంఖ్యలో చాలా ఈజీగా కస్టమర్స్ని అట్రాక్ట్ చేయగలిగింది. ఇక మొదటి స్మార్ట్ ఫోన్ సూపర్ సక్సెస్ అవడంతో అదే సంవత్సరం షామీ రెడ్మీ 1S మొబైల్ని లాంచ్ చేసింది. ఇది క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 400 ప్రాసెసర్, 1GB ర్యామ్ అండ్ 8GB ఇంటర్నల్ స్టోరేజ్ని ప్రొవైడ్ చేసింది. అంతేకాదు దీని ప్రైస్ని కేవలం $5,999గా ఫిక్స్ చేసింది. అంతటితో ఆగకుండా అదే సంవత్సరం రెడ్మీ నోట్ పేరుతో మరో మొబైల్ని లాంచ్ చేసింది.
దీని ప్రైస్ని 8,999 రూపాయలుగా ఫిక్స్ చేసింది. ఈ మొబైల్స్ అన్నీ షామీ యొక్క బ్రాండ్ ఇమేజ్ని స్ట్రాంగ్ చేయడంతో పాటు ప్రజల్లో ఈ కంపెనీ విపరీతంగా పాపులర్ అయింది. ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఆ సమయంలో ప్రతి 10 మందిలో 6 దగ్గర షామీ బ్రాండ్ మొబైల్సే కనిపించేవి. ఆ తర్వాత కూడా ఎన్నో మంచి మంచి మొబైల్లను లాంచ్ చేస్తూ షామీ దేశంలోని ప్రతి ఇంటిలోకి చేరిపోయింది. పైగా షామీ తన స్మార్ట్ ఫోన్లకు యాపిల్ లాంటి లుక్ ప్రొవైడ్ చేయడం వల్ల యాపిల్ లాంటి ఖరీదైన మొబైల్ కొనలేని వారికి ఇది ఒక మంచి ఆల్టర్నేటివ్గా మారింది. అంతేకాదు రెడ్మీ నోట్ ఫోన్ల గురించి ప్రజల్లో అప్పుడు చాలా క్రేజ్ ఉండేది. ఆ సిరీస్ ఫోన్ల కోసం నెలల పాటు వెయిట్ చేసేవారు. ఈ క్రేజ్ అండ్ డిమాండ్తో షామీ 2017లో అప్పటి మార్కెట్లోని ఇతర ప్లేయర్లను వెనక్కి నెట్టి ఇండియన్ స్మార్ట్ మొబైల్ మార్కెట్లో నంబర్ 1గా ఎదిగింది. అయితే ఈ షామీ ఇండియాలో నంబర్ 1 అవ్వడానికి ముఖ్యంగా 3 కారణాలు ఉన్నాయి. రీజన్ నెంబర్ 1, బ్యాటరీ బ్యాకప్. అప్పటి వరకు మన దేశంలో ఎక్కువగా కీప్యాడ్ మొబైల్స్ని ఉపయోగించేవారు. దీని బ్యాటరీ కూడా కొన్ని రోజుల వరకు వచ్చేది. ఆ తర్వాత ప్రజలు స్మార్ట్ ఫోన్ వైపు షిఫ్ట్ అయ్యారు. కానీ ఈ స్మార్ట్ ఫోన్ల బ్యాటరీ చాలా తక్కువ టైంలోనే డ్రైన్ అయిపోయేది. అందుకే ఆ టైంలో చాలామంది స్మార్ట్ ఫోన్తో పాటు ఒక కీప్యాడ్ మొబైల్ని కూడా వాడేవారు. అయితే ఈ బ్యాటరీ సమస్యను గుర్తించిన మొట్టమొదటి కంపెనీ షామీ. ఈ ప్రాబ్లం అర్థం చేసుకుని 4000 mAh బ్యాటరీ కెపాసిటీతో స్మార్ట్ ఫోన్స్ని లాంచ్ చేసింది. రీజన్ నెంబర్ 2, లెస్ కాస్ట్. ఆ సమయంలో ప్రీమియం మొబైల్ మార్కెట్లో శాంసంగ్ అండ్ యాపిల్ ఆధిపత్యం ఎక్కువగా ఉండేది. కాస్ట్ ఎక్కువ కావడం వల్ల చాలామంది ప్రజలు వీటిని అఫోర్డ్ చేయలేకపోయేవారు. మీడియం అండ్ లో ప్రైస్ కేటగిరీలో మైక్రోమాక్స్, లావా, కార్బన్ లాంటి బ్రాండ్లు మాత్రమే ఉండేవి. అయితే ఈ లో కాస్ట్ మొబైల్స్ ప్రొవైడ్ చేసే యూజర్ ఎక్స్పీరియన్స్ నచ్చగా ప్రజలు విసిగిపోయారు. అదే సమయంలో షామీ తన స్మార్ట్ ఫోన్లను మార్కెట్లో లాంచ్ చేసి అప్పటిదాకా ఉన్న లోపాలన్నింటినీ తొలగించి కేవలం 2 సంవత్సరాల్లోనే అన్ని బ్రాండ్లను వెనక్కి నెట్టి అగ్రస్థానంలో నిలిచింది. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఈ షామీ ఎటువంటి టీవీ యాడ్స్ కానీ హోల్డింగ్స్ని కానీ ఏర్పాటు చేయకుండానే దేశంలో అతిపెద్ద బ్రాండ్గా ఎదిగింది. 2020లో షామీ మార్కెట్ షేర్ దాదాపు 28%గా ఉండేది. కానీ 2022లో మెల్లమెల్లగా మార్కెట్ షేర్ని కోల్పోయి 16%కి పడిపోయింది. అదే సమయంలో వన్ప్లస్, వివో, శాంసంగ్ లాంటి మొబైల్స్ చాలా విపరీతంగా గ్రో అయ్యాయి. అయితే అప్పటిదాకా జనాల్లో భారీ క్రేజ్ని సొంతం చేసుకున్న షామీ ఎందుకు నష్టాల పాలైంది? ఈ షామీ క్రేజ్ పడిపోవడానికి కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. రీజన్ నెంబర్ 1, డౌన్ఫాల్ ఇన్ లో ప్రైస్ సెగ్మెంట్. షామీ మన దేశంలో అడుగుపెట్టిన తర్వాత ఇండియాలో స్మార్ట్ ఫోన్ యూజర్స్ విపరీతంగా పెరిగారు. అయితే మనుషుల బేసిక్ నేచర్ ఎలా ఉంటుందంటే ఒకసారి వాళ్ళు 15,000 రూపాయల మొబైల్ వాడితే ఆ తర్వాత 20,000 రూపాయల మొబైల్ని వాడాలనిపిస్తుంది. ఎందుకంటే ఆబ్వియస్లీ బెటర్ ఫీచర్స్ని ఎక్స్పీరియన్స్ అవ్వాలని అందరికీ అనిపిస్తుంది. ప్రస్తుతం మన దేశంలోని కస్టమర్స్ స్మార్ట్ ఫోన్ ప్రీమియం సెగ్మెంట్ వైపు చాలా వేగంగా అట్రాక్ట్ అవుతున్నారు. కానీ 70 to 80% షామీ ఫోన్లు 15,000 లోపే ఉండడంతో ఆ ప్రైస్ సెగ్మెంట్లో చాలా పెద్ద డౌన్ఫాల్ మొదలైంది. దీని ప్రభావం షామీ మార్కెట్ షేర్ పైన బాగా కనిపిస్తుంది. అయితే ఇదంతా గమనించి షామీ ప్రీమియం సెగ్మెంట్లో కూడా మొబైల్స్ని లాంచ్ చేసింది. కానీ అందులో ఏ ఒక్క ప్రోడక్ట్ కూడా సక్సెస్ కాలేదు. ఎందుకంటే షామీ యొక్క బ్రాండ్ ఇమేజ్ అఫోర్డబుల్ స్మార్ట్ ఫోన్గా మారడంతో ప్రజలు దాన్ని ప్రీమియం సెగ్మెంట్లో యాక్సెప్ట్ చేయలేకపోయారు. రీజన్ నెంబర్ 2, MI UI OS యాడ్స్ అండ్ బగ్స్. ఒకనొక సమయంలో షామీని మిగిలిన బ్రాండ్ల కంటే స్పెషల్గా నిలిపింది దాని అద్భుతమైన MI UI OS. ఈ OS చాలా స్మూత్ మాత్రమే కాదు, టైం టు టైం అప్డేట్ అవుతూ ఓవరాల్గా బెస్ట్ యూజర్ ఎక్స్పీరియన్స్ని కస్టమర్స్కి ప్రొవైడ్ చేసేది. అయితే మొదట్లో బాట్వేర్ అండ్ యాడ్స్ లాంటి ప్రాబ్లం ఇందులో రేజ్ అయినప్పటికీ వాటిని చాలా వరకు రిజాల్వ్ చేశారు. కానీ గత కొన్ని సంవత్సరాలుగా ఈ ప్రాబ్లమ్స్ పెరుగుతూ వచ్చాయి. ఒకవైపు భారీ మొత్తంలో బాట్వేర్లు ఉంటే మరోవైపు యూజర్లు బగ్స్ ప్రాబ్లమ్ని కూడా ఫేస్ చేసేవారు. ఇక్కడ బాట్వేర్ అంటే ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ అని అర్థం. ఇవి మనకు మొబైల్తో పాటే వస్తాయి. ఈ ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ మొబైల్ యొక్క బ్యాటరీ అండ్ స్టోరేజ్ని ఎక్కువగా తినేస్తాయి. పైగా వీటిని మనం అన్ఇన్స్టాల్ చేయాలనుకున్నా చేయలేము. ఈ ప్రాబ్లమ్స్ కేవలం లో ప్రైస్ షామీ మొబైల్స్లోనే కాదు, హై ప్రైస్ మొబైల్స్లో కూడా ఉండేవి. ఎక్కువ డబ్బులు పెట్టి కూడా ఈ షామీ దగ్గర మంచి ఫీల్ ఉన్న మొబైల్ దొరకకపోవడంతో యూజర్లు బాగా డిసప్పాయింట్ అయ్యేవారు. ఈ సమస్యల వల్ల షామీ ప్రీమియం సెగ్మెంట్లో లోయల్ కస్టమర్ బేస్ని ఏర్పాటు చేయలేకపోయింది. గత కొన్ని సంవత్సరాల నుంచి షామీ మొబైల్స్లో జీపీఎస్ ఇష్యూస్, ఓవర్ హీటింగ్, పూర్ బ్యాటరీ లైఫ్, లాగీ పర్ఫార్మెన్స్ అండ్ నెట్వర్క్ ఇష్యూస్ లాంటి ప్రాబ్లమ్స్ వచ్చేవి. రెడ్మీ నోట్ 10 Pro, రెడ్మీ నోట్ 10 Pro Max కస్టమర్స్ MI 13 అప్డేట్ తర్వాత కెమెరా క్రాషింగ్ లాంటి ఇష్యూస్ వస్తున్నాయని కంప్లైంట్ చేశారు. వాళ్ళు రియర్ కెమెరాను ఓపెన్ చేసినప్పుడల్లా బ్లాంక్ స్క్రీన్ కనిపించేది.
అంతేకాదు షామీ యొక్క పోకో మొబైల్స్లో బ్యాటరీ చాలా వేగంగా అయిపోయేది. ఫాల్టీ అప్డేట్స్, బ్యాడ్ మదర్ బోర్డ్ లాంటి ప్రాబ్లమ్స్ కూడా బాగా వచ్చేవి. దీంతో కస్టమర్స్ ఈ బ్రాండ్ నుంచి దూరం అయిపోయారు. రీజన్ నెంబర్ 4, నో హీరో ప్రోడక్ట్. స్టార్టింగ్ నుంచే రెడ్మీ నోట్ సిరీస్ షామీ యొక్క సక్సెస్ఫుల్ ప్రోడక్ట్ కాబట్టి ఈ బ్రాండ్కి చెందిన ఇతర ప్రోడక్ట్లు ఫేమస్ కాకపోయినా షామీకి నష్టం రాలేదు. ఎందుకంటే రెడ్మీ నోట్ 3, 4, 5, 6 అండ్ ఈ సిరీస్లో ఉన్న ఇతర ఫోన్లకు ఎప్పుడూ విపరీతమైన డిమాండ్ ఉండేది. ఈ సిరీస్తో కంపెనీకి లాభాలతో పాటు మంచి బ్రాండ్ ఇమేజ్ కూడా వచ్చింది. కానీ ఈ ఫోన్స్లో కూడా చాలా వరకు ప్రాబ్లమ్స్ రావడంతో దీని ఆదరణ భారీగా తగ్గిపోయింది. అదే ధరలో లభించే వన్ప్లస్, వివో, శాంసంగ్ లాంటి మొబైల్స్ షామీ కన్నా మంచి యూజర్ ఎక్స్పీరియన్స్ని ప్రొవైడ్ చేస్తున్నాయి. ఈ కారణంతో గత సంవత్సరం షామీ సేల్స్ విపరీతంగా పడిపోయాయి. అదే వన్ప్లస్ కంపెనీ యొక్క సేల్స్ భారీగా పెరిగాయి. రీజన్ నెంబర్ 5, కీ పీపుల్ లెఫ్ట్ ది కంపెనీ. మన దేశంలో షామీని ఎస్టాబ్లిష్ చేసిన మను కుమార్ జూలై 2021 నాడు సైలెంట్గా బెంగళూరు నుంచి దుబాయ్కి షిఫ్ట్ అయిపోయాడు. ఇది గమనించిన షామీ కంపెనీ అతన్ని మేనేజింగ్ డైరెక్టర్ పదవి నుంచి తొలగించి డైరెక్టర్ని చేసింది. కానీ ఆ తర్వాత ఇతను డైరెక్టర్ పదవి కూడా రిజైన్ చేశాడు. అయితే ఇతను కంపెనీ విడిచిపెట్టి వెళ్ళడం పెద్ద మైనస్ అని షామీకి తర్వాత తెలిసి వచ్చింది. ఎందుకంటే మొదటి నుంచి మన దేశంలో ఆపరేషన్స్ అండ్ ఇక్కడి కస్టమర్ మెంటాలిటీని బాగా అర్థం చేసుకున్నవాడు ఇతను ఒక్కడే. అంతేకాదు ఇతను ఇండియాలో షామీకి ఒక సింబల్గా మారాడు. దాంతో ఇతను కంపెనీ విడిచిపెట్టి వెళ్ళడం కస్టమర్లను బాగా డిసప్పాయింట్ చేసింది. రీజన్ నెంబర్ 6, వాస్ట్ ప్రొడక్ట్ లైన్. షామీ డౌన్ఫాల్ అవ్వడానికి మరో మేజర్ రీజన్ దీని మ్యాసివ్ ప్రొడక్ట్ లైనప్. షామీ సేమ్ ప్రైస్లో అనేక ఫోన్లను లాంచ్ చేసేది. దాంతో కస్టమర్లు ఏ ఫోన్ కొనాలో తెలియక కన్ఫ్యూజ్ అయ్యేవారు. అంతేకాదు వీళ్ళ ఏ స్మార్ట్ ఫోన్ కూడా ఒక యూనిక్ ఐడెంటిటీని క్రియేట్ చేసుకోలేదు. ఇన్ని కారణాల వల్ల మన ఇండియన్ మార్కెట్లో రారాజుగా ఉన్న షామీ చాలా వేగంగా పడిపోయింది. మరి షామీ మళ్ళీ నార్మల్ అవుతుందా, మళ్ళీ స్ట్రాంగ్ కంబ్యాక్ని ఇస్తుందా అనేది మనం వేచి చూడాలి. దీని గురించి మీరేమనుకుంటున్నారు? మీలో ఎంతమంది షామీ మొబైల్స్ని వాడారు అండ్ ఇప్పటికీ వాడుతున్నారు కింద కమెంట్లో చెప్పండి. ఇక నేను మిమ్మల్ని మొదట్లో అడిగిన ప్రశ్నకు సమాధానం విషయానికి వస్తే శాంసంగ్ ఏ దేశానికి చెందిన కంపెనీ? దీనికి రైట్ ఆన్సర్ నెంబర్ 3, సౌత్ కొరియా. మీలో ఎంతమంది దీన్ని కరెక్ట్గా ఆన్సర్ చేయగలిగారు హానెస్ట్గా కింద కమెంట్లో చెప్పండి. మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ 5000 లైక్స్. చాలా ఈజీ, సింపుల్గా చేసేయండి. మీరు కొట్టే లైక్స్కి కింద ఉన్న లైక్ బటన్ పగిలిపోవాలి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీయే, కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.